నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. కరెక్ట్ కరెక్ట్. ఏయో పనులు తెలుసు కదా నీకే, ఆల్రెడీ చెప్పాను కదా. నడిచిపోతుంది అంతే, లైఫ్ హస్ టు గో ఆన్. గుడ్ టు సీ యు అగైన్. యా, థాంక్యూ. రైట్. మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది. అది నాకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు. సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ అంటే లగ్నం మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ రాశి ఓకే, నక్షత్రం ప్రకారం కూడా రాశి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు. అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతాను. మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు, సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు. బ్యూటిఫుల్. అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పండి సుధా గారు. మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం. తప్పక రాశి వైజ్ వెళ్దాం, ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా. తప్పకుండా. సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము, బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే 12 రాశులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి. తప్పకుండా. రాశి వైజ్ మరి అప్పుడు చూసుకుంటే మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులు అసలు ఎలా ఉంటారు, ఏం చేసుకోవాలి, ఎట్లాంటి చిన్న చిన్న స్మార్ట్ రెమెడీస్ ఏం చేసుకుంటే పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది, అలాగే జమ్ స్టోన్ ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పక. యాక్చువల్గా మేషరాశి వాళ్ళు మనకి తెలుసు, అధిపతి ఏమో కుజుడయ్యాడు. కుజగ్రహం అంటేనే తెలుసు కదా, చాలా దూసుకెళ్ళిపోదాం అనే దూకుడు ఉండే ఒక రాశి కింద తీసుకోవాలి. అండ్ ఆల్సో మనకి తెలుసు రెడ్ ప్లానెట్ అది మార్స్. అంటే రెడ్ అంటే అసలు ఏంటి, ఆగిపోతాం. ఎందుకు ఆగుతాం? డేంజర్. సో దర్ ఇస్ అ ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్. అంటే ఏంటంటే ఉధృత ఎక్కువ అవుతుంది, అగ్రెసివ్నెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పడానికి అనమాట. సో కోపం అనేది కొంచెం తగ్గించుకోవాలి. వీళ్ళు కోపంగా ఉంటారు, బట్ మొత్తం జాతకం పరిశీలించుకోవాలి. రాశి వారిగా మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాము. అంటే ఏంటి, దాంట్లో మళ్ళీ 3 నక్షత్రాలు ఉంటాయి, అందరికీ తెలుసు. 9 పాదాలు ఉంటాయి అని తెలుసు. 2.5 అని చెప్తాం, లేదా 2.25. సో అశ్విని, భరణి, కృతిక ఉంటుంది. సో అశ్విని మళ్ళా లార్డ్ ఏమో కేతు కదా, మరి భరణికి మళ్ళా శుక్రుడు అయ్యాడు, కృతికాకి సన్ అయ్యాడు. సో దర్ ఇస్ అ డిఫరెన్స్ దేర్. సో జెమ్ స్టోన్స్ మాట్లాడుకున్నా, రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకున్నా, మనం ఎప్పటికైనా ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే జాతకం పరిశీలించుకోండి అనే చెప్తాము. జాతకం పరిశీలించుకున్న తర్వాత మిగతా పరిస్థితి, మిగతా గ్రహస్థితి ఎలా ఉందో చూసి, ప్లస్ దశా విశేషాలు ఏమున్నాయో చూసి, దాన్ని బట్టి మనం జెమ్ స్టోన్ యూజువల్ గా ప్రిస్క్రైబ్ చేస్తాం. చెప్పడం కాదు, ప్రిస్క్రైబ్డ్. అదే అంటే ఇప్పుడు మన రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, ఇప్పుడు మేష రాశికి అధిపతి కుజుడయ్యాడు. సో కుజగ్రహం ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్నాం. అంటే వాళ్ళకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అట్లా ఉంటాయి. సో నంబర్ 9 మనం చెప్పుకోవాలి. దీనికి 9 మార్క్స్ కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం, రెడ్ కలర్ చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళకి అదే ఉధృత ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే కమాండింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలి. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. కానీ మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి కదా, ఎందుకంటే ఒక ప్లానెట్ అనేది ఏం చేయగలదు, ఏం చేయలేదు. సో ఒక 4 కలిస్తే గానీ ఒక యోగం అనేది ఏర్పడదు. ఇప్పుడు మనమైనా సరే ఒకళ్ళం కూర్చొని ఏం చేస్తాం, గోడలు చూస్తూ కూర్చోవాలి. ఇంకోళ్ళు ఉంటే మాట్లాడడం, ఒక ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ అయినప్పుడు ఏంటంటే కొన్ని మారుతూ ఉంటాయి. సో మారినప్పుడు మిగతా అన్ని కూడా మారిపోతాయి, రెమెడియల్ మెషర్స్ కూడా మారుతాయి. కానీ జనరల్ గా మాట్లాడుకోవాలంటే మనం కూరలు ఇస్తాం. అంటే ఏంటి, పగడం ఇస్తాం. కానీ ఎంత క్యారెట్స్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ మెటల్లో వేసుకోవాలి, ఏ ఉంగరానికి వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే బర్త్ స్టోన్, చాలా మందికి ఏంటంటే కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏం కన్ఫ్యూషన్, ఇప్పుడు అశ్వినిలో పుట్టారు అనుకుందాం, ఇట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. కానీ రాశి మాత్రం ఏంటి, రాశికి అధిపతి ఏమో మార్స్. ఇందాక నేను చెప్పినట్టు కేతు అధిపతి. సో అక్కడ మారిపోతుంది. మళ్ళా కేతుకి మనం ఏంటి, క్యాట్స్ అయితే వైడ్యూర్యం చెప్తాం. సో మళ్ళా యొక్క దశా విశేషాలు ఉంటే ఇంకో వేరేలా వస్తుంది. బట్ జనరల్ గా చెప్పుకోవాలంటే మనం కూరలు చెప్తాం, మోర్ దాన్ 3 క్యారెట్స్ వేసుకోవాలని చెప్తాం. అది గోల్డ్ లో సెట్ చేసుకోవాలా, సిల్వర్ లో సెట్ చేసుకోవాలా, లేకపోతే దాంతో పాటు మనం ఇంకేదైనా వేసుకోవచ్చా. అంటే ఏంటి, కొంతమంది పర్ల్స్ ఇస్తారు, పచ్చలు ఇస్తారు దాంతో పాటు. సో ఇవన్నీ ఏంటంటే దశా విశేషాలు కానీ పీరియడ్ బట్టి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్, అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే, ఎన్ని ఛానల్స్ లో చేసినా ఫస్ట్ నేను అదే చెప్తా, నా ఛానల్లో కూడా ఫస్ట్ మీరు జాతకం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఏదో వేసేసుకున్నాం అని కాదు కదా. ఎందుకు వేసుకుంటారు జెమ్ స్టోన్స్? వేసుకునేది పైకి వెళ్ళడానికి.
అంటే ఒకటి సాధించడానికి, లైఫ్ లో నాకు ఇది కావాలి అనుకున్నవాడిని సాధించడానికి, Hmm. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, లైఫ్ బాగుండడానికి, నువ్వు అన్నట్టు పీస్ఫుల్ గా ఉండడానికి. Hmm. ఏదైనా పీస్ ఎప్పుడు వస్తుంది మనకి? గోల్ సాధించినప్పుడు. Hmm. నేను ఈ గోల్ సాధిస్తున్నాను, నేను పైకి వెళ్తున్నాను అన్నప్పుడు మనకి ఒక తృప్తి ఉంటుంది. అదే కదా పీస్ఫుల్నెస్. డెఫినెట్లీ సో దాంతో పాటు మనకి రిలేషన్షిప్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అందుకే మార్క్స్కి ఎప్పుడు మన రిలేషన్షిప్స్ కూడా చెప్తూ ఉంటాం. Hmm. అంటే దాంపత్య జీవితం ఎక్కువ చెప్తూ ఉంటాం. అలాగే ఏంటంటే ఇప్పుడు ఎంఎన్సీస్ అయిపోయాయి, సో అందరూ పార్ట్నర్స్ కింద తీసుకోవాలి మనం. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కదా, ఇదివరకు అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక 50 మంది 100 మందితో ఆపేయచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అంటే ఒక డిపార్ట్మెంట్ లోనే 1000 మంది పైన ఉంటారు. సో అందరితో బాగుండాలి రిలేషన్షిప్స్. అంటే వీళ్ళకి ఆల్రెడీ అప్పుడు కూడా కుజుడే ప్లే చేస్తాడా? ఎక్కువ రిలేషన్షిప్ కి మనం కుజుడే చెప్తాం అనమాట. నాట్ ఓన్లీ కుజుడు, ఇట్స్ అనే కాంబినేషన్. ఇందాక చెప్పినట్టు అది యోగాలు అని చెప్తూ ఉన్నాను కదా. సో వేరేవన్నీ కూడా ఇట్ కమ్స్ ఇన్ టు ప్లేస్. బట్ కుజుడికి ఏంటంటే మోస్ట్లీ దాంపత్య జీవితం, ఎస్పెషల్లీ లేడీస్ కి చెప్తాం. అందుకనే మనకి మంగళసూత్రాలు కూడా వేసేవారు పగడాలు వేస్తారు. ఎందుకని రెండు ఫ్యామిలీస్ ని కలిపేది ఎవరు అక్కడ? ఒక లేడీ ఆఫ్ ద హౌసే కదా. సో అందుకోసం పగడం వేసేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఇప్పటికీ ఆచారం జరుగుతోంది అది. అలాగే పర్ల్స్ కూడా వేస్తారు, ఎందుకంటే చల్లని చూపు ఉండాలి అని చెప్పేసి, అంటే సంతోషంగా ఉండాలి అంటే బ్లెస్సింగ్స్ ఉండాలి అన్నట్టు వేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే కదా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అంతే కదా, ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే బయటకు వెళ్ళి చేయగలం. దానికి అన్నిటికీ ఏంటంటే లంకీలు ఉంటాయి, మన లంకి బిందులు అంటాం. అలాగా లంకీలు ఉంటూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్. ఎందుకంటే ఇంట్లో సరిగా లేకపోతే ఆ కోపం బయట చూపిస్తాం, కోపతాపాలు. ఎందుకంటే లైఫ్ కోచింగ్ కూడా చేస్తారు కదా, చాలా మంది ఇదే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎక్కడో ఉన్న కోపాన్ని ఎక్కడో చూపిస్తూ ఉంటారు, మిస్ప్లేస్డ్ యాంగర్ అంటాం. సో అది కుజుడికి బేసిక్ గానే రెడ్ ప్లానెట్, అదే కదా మాట్లాడుకుంటున్నాం. దానికి మిస్ప్లేస్డ్ యాంగర్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. అది అంటే అందరికీ ఉంటుందా ఈ రాశి వాళ్ళకి అనేది క్వశ్చన్ మార్క్, ఎందుకంటే మొత్తం జాతకం పరిశీలించుకుంటే తెలుస్తుంది. అయితే మామూలుగా అయితే పగడం పెట్టుకోవచ్చు అని అంతే. ఒకవేళ కుజుడు నీచపడి కర్కాటకంలోనే నీచపడ్డాడే అంటే మరి పెట్టుకోవచ్చా? అది మిగతా పరిస్థితిని చూసిన తర్వాత, ఎందుకంటే నీచభంగ రాజయోగాలు ఉంటాయి. అంటే రాజయోగాలు వచ్చినప్పుడు ఇస్తాం తప్పక. వృషభంలో ఉంటే నీచభంగ రాజయోగమే కదా. అయినా కూడా లేకపోతే జూపిటర్ చూసినా సరిపోతుంది, వీనస్. బికాస్ ఏంటంటే బెనిఫిట్స్ చూడాలి. కేంద్రంలో ఆడేమో మళ్ళీ ఉండొచ్చు, ఇంకా చాలా ఉంటాయి దాంట్లో, చాలా ఆస్పెక్ట్స్. మరి ఇప్పుడు జాతకం లేని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. ఒకవేళ నామ నక్షత్రాలని బట్టి ఒకవేళ రాశి చూసుకుంటే హెల్ప్ అవుతుంది. మరి అలా పగడం పెట్టుకోవచ్చా, పర్వాలేదా? అలా అందుకనే ఇందాక నుంచి చెప్తున్నాను, ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి. ఇప్పుడు జాతకమే లేదు, అందుకనే దానికే వస్తున్నాను. హోర శాస్త్రం అని ఉంటుంది కదా మనకి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. వాళ్ళ ఫిక్స్ చేయొచ్చు, టైం ఫిక్స్ చేయొచ్చు. జనరల్ గా ఏంటంటే ఈ కాలంలో బర్త్ సర్టిఫికెట్ లేకుండా ఎవరు లేరు. ఇదివరకు పాత వాళ్ళ, పురాతన వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పుడు ఎలా ఉందో చూసి ఏదో ఒకటి చెప్తారు కదా, ఈ రోజు ఇది అని చెప్పినప్పుడు రోజు అనేది మనం ఫిక్స్ చేయొచ్చు. వాళ్ళ ప్రాంతం కూడా తెలుస్తుంది కదా. సో ప్రాంతం అయితే ఏంటి, అది కూడా టైమే. ఇప్పుడు లాటిట్యూడ్ లాంజిట్యూడ్ పట్టే మనం చెప్తాం. మారడం అని కదా, దట్ ఇస్ టైం. లాటిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. సో 5-10 minutes డిఫరెన్స్ ఉంటే జాతకం కొంచెం మారే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నక్షత్రం అనేది 24 hours ఉంటుంది కనుక మనం ఆ ఆస్పెక్ట్ బట్టి చంద్రలగ్నం నుంచి కూడా చెప్పొచ్చు, చాలా మటుకు కరెక్ట్ అవుతుంది. సో వాళ్ళు పెట్టుకోవచ్చా అంటే ఫస్ట్ జాతకం పరిశీలించుకోకుండా మనం ఏ స్టోన్ పెట్టుకోకూడదని నేను చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేసి నన్ను అడగడం కూడా, నాది ఇది రాసి, నాది నక్షత్రం, నేను ఏంటి పెట్టుకోవాలని అడుగుతారు. నేను మొత్తం పరిశీలించుకోవాలమ్మా అంటే, ఎందుకంటే ఇక్కడ మనం దశావిశేషాలు అంటే పీరియడ్ చూసుకోవాలి, అది ఇందాక నుంచి చెప్తున్నాను. కానీ నీకు ఏం కావాలి అనేది వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో ఏంటి నీ గోలు, ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు, నీకు స్టడీ కావాలా, రిలేషన్షిప్ కావాలా, లేకపోతే ఏం కావాలని చూసి దాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, డబ్బు కావాలని అంటారు చాలా మంది, మోస్ట్లీ అదే నేను ఇప్పుడు అడగబోయేది కూడా అదే. సో అది కావాలి అన్నప్పుడు ఆ లార్డ్ ఎక్కడ ఉన్నాడు, 9th లార్డ్ ఎక్కడ, 2nd లార్డ్ ఎక్కడ ఉన్నాడు, సో కలిపి చూడడం కానీ కలిపి ఇవ్వడం కానీ సో చేయడం. నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నీచభంగ రాజయోగం చెప్పాను కదా, అది సిల్వర్లో పెట్టుకోవాలా, ఏ మెటల్లో పెట్టుకోవాలనేది ఉంటుంది. అలాగే ఎరుపు ఉంటుంది పగడం, కానీ తెల్ల పగడం కూడా ఉంటుంది, వైట్ కూరలు ఉంటుంది. సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట మనకి. సో ఏదో తెలిసింది ఏంటంటే మనం నెట్లో చదివేసాం, గూగుల్లో చదివాం, ఇది పెట్టుకుందాం అనేది కాదు. ఎందుకంటే ఎనీ జాతిరత్నం, ఎందుకు జాతిరత్నం అన్నాం, అది మినరల్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి, దిష్టి తీస్తాం మనం, ఎందుకు తీస్తాం, ఉప్పుతో తీస్తారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, నేల నుంచి వస్తుంది. అంటే నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలదు.
అలాగే ఈ జాతి రత్నాలు పాజిటివ్ ఎనర్జీని మనకి క్రియేట్ చేయగలదు, Right. ఇవ్వగలదు. అందుకని మనం పైకి ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని ఇస్తాం. సో మనం అలాగే రెమెడీస్ కూడా చెప్పుకుందాం అని అనుకున్నాం కాబట్టి ఏమైనా స్మార్ట్ రెమెడీ చెప్తారా పర్టికులర్ గా మేషరాశి వారు? మేషరాశి వాళ్ళకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి చేయడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేదు అంటే కులదేవతలు కొంతమందికి ఉంటారు, అంటే వాళ్ళు ఫ్యామిలీలో ఉంటారు కదా, కులదేవత అంటాం. దుర్గాదేవి ఎనీ మాత అండ్ ఆల్సో ఉగ్ర రూపానికి చేసుకుంటే ఏ పనులైనా మనకి తొందరగా అవుతాయి అన్నమాట. అండ్ రెడ్ పువ్వులతో మనం చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది వీళ్ళకి. బ్యూటిఫుల్. ఇట్లాంటి స్మార్ట్ రెమెడీస్ ని ఫాలో చేసుకుని డెఫినెట్ గా ఒకసారి కన్సల్ట్ చేసి అది మనకి పడుతుందా లేదా అనేది తెలుసుకుని పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పి కరెక్ట్. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.